Okay, now let's welcome Venky Monkey. యాక్చువల్లీ మనం జర్నీ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ చూస్తాం. ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు కొంతమంది డిఫరెంట్ ఆఫ్ పీపుల్స్ మనకు తగిలితే ఎలా ఉంటారు. ఎంక్వైరీ కౌంటర్ దగ్గర నలుగురు ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు వాళ్ళు, సార్ వరంగల్కి వెళ్ళే ట్రైన్ ½ an hour వస్తుంది, థ్యాంక్ యూ సార్. ట్రైన్ ఇంకా రావట్లేదు సార్, ఇప్పుడు వరంగల్కి వెళ్ళే ట్రైన్ ఇంకొక 20 minutes అయ్యా, థ్యాంక్ యూ సార్. అరే ఇంకేం సంగతి మావ, మొన్న నీ పోరి బాగుందారా, అరే సార్ ఇప్పుడు వరంగల్కి వెళ్ళే ట్రైన్ అరే 2 minutes లో వస్తుందయ్యా, థ్యాంక్ యూ సార్. అరే మామ ఇంకేం సంగతి రా, మరి దావత్ చేసుకుందామా అని మాట్లాడుతుంటే ట్రైన్ వచ్చింది. రే నీ అమ్మ కాడ మాట ట్రైన్ వచ్చిందిరా అప్ప నుంచి అడిగారు కదా, ట్రైన్ వచ్చింది నలుగురు ఎక్కి వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలిపోయారు. వీడు మళ్ళీ కౌంటర్ దగ్గరికి, సార్ వరంగల్కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు వస్తుంది సార్? ఒరే ఇప్పుడే వెళ్ళిపోయింది కదరా అంటే, అది సార్ వాళ్ళు నలుగురు నన్ను సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు సార్, ట్రైన్ వచ్చిందన్న తొందరలో వాళ్ళు నలుగురు ఎక్కారు, నన్ను ఒక్కని ఇక్కడ ఉంచారు సార్. ఇక ఇంకొంతమంది ఏంటంటే మన ట్రైన్ ఎక్కేటప్పుడు రిజర్వేషన్ ఛార్జ్ చూస్తుంటారు. ఇటు పక్కన చైతన్య, ఇటు పక్కన నా పక్కన ఇద్దరు అమ్మాయిలు అరే మామ ప్లీజ్ నీ సీట్లో నేను కూడా మామ నా సీట్లో నీడే కూర్చుంటా చిచ్చినగర్ వెళ్ళి కూర్చున్నాడు. వస్తుంటే ఒక అతను వచ్చి, అన్న కొంచెం పక్క జరుగుతావా, హలో బాబు మీ సీట్ నెంబర్ ఎంత, ఇదే ఇది చైతన్యది కదా, ఎస్ సార్, హై మై నేమ్ ఇస్ చైతన్య, నైస్ టు మీట్ యూ. చైతన్య అంటే అబ్బాయా, పక్కనైతే ఇగో బాయ్ జర పక్క జరగ రాదు, ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, చేంజ్ అసలుకే లేవు, జరగరా సచ్చినవాడు ఇది నా సీటు అంటే నీ పేరు. అప్పుడు ఫ్రెండ్స్ ఏ జడ్జినకర్ సో ఇలా ఉంటది అనమాట. ఇంకొంతమంది ఏంటంటే ట్రైన్ వస్తుంటే పట్టాల మధ్యలో పడుకుంటారు కదా, దానికోసం ట్రైన్ అంటే అడ్వెంచర్. నేను పడుకుంటా ట్రైన్ పోగానే వీడియో అమ్మా చూసినావా ఎట్లా పండుకున్నానా. అప్పుడు అవినాష్ గాడు అంటాడు, నేను పడుకోనా అని చెప్పి తీసుకో పడుకో, వాళ్ళు వేసరికి మొత్తం తడిసిపోయినాడు ఆడంతా. ఏంద్రా చెమట పట్టినట్టు, లేదురా బాత్రూమ్ చంపిపోయిండ్రా. ఈ విధంగా ఉంటుంది. ఇంకొంతమంది ఏంటంటే అమ్మాయిలకి హెల్ప్ చేద్దామని డోర్ల దగ్గర నిలబడతారు. సో అది ఎలా ఉంటుంది ఒకసారి. సో వీడు ఇంకా ట్రైన్ ఇంకే అమ్మాయి రావట్లేదని, అమ్మాయి రండి మేడం రండి, నేను మేము లోపల లాగుతాను రండి, ట్రైన్ ఆగే ఉంది. ఇంకొంతమంది ఉంటారు ఎలా అంటే, అమ్మాయి రాగానే రండి మామూలుగా అమ్మాయిలు ఫోన్ మాట్లాడుతుంటారు కదా దర్వాజ దగ్గర, ట్రైన్ మెలిగిన అవుతుంది మేడం మేడం హ్యాండ్ ఇవ్వండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. రెండు ఉంగరాలు దొరికినాయి. ఏంటంటే ఇంకొంతమంది కిటికీ దగ్గర అమ్మాయిలు కూర్చున్నారు అనుకోండి, డోర్ దగ్గర వాడు చేసే ఓవర్ యాక్షన్ ఎలా ఉంటది, నాకు సీట్ దొరకలేదు కింద కూర్చుంటా. ట్రైన్ డోర్ దగ్గర వీడు డోర్ పట్టుకొని అమ్మమ్మా నీ కళ్ళు కనిపించావు కదా పద. ట్రైన్ రాగానే ఏంటంటే రిజర్వేషన్ లేని వాళ్ళు ఏం చేస్తారండి, ఏదో ఒక సీట్ దగ్గర కూర్చొని ఉంటారు. కొంతమంది ఏంటంటే మరీ దారుణంగా బాత్రూమ్ లోనే కూర్చుంటారు. ఇక వాడికి బాగా బాత్రూమ్ వస్తుంటది. ఏం చేస్తుంటారు అన్న ఏం చేస్తారు అన్న, డోర్ తీయలే ఇంకా అన్న డోర్ తీసినావా? తీసినా. ఏం చేసినావు అన్న? డోర్ ఎత్తా మళ్ళీ. నేను లోపల డోర్ తీసే ఉంది, అలా తీసుకో. కొంచెం అర్జెంట్ బయటికి వెళ్తావా? లేదు నేను రిజర్వేషన్ చేసుకున్నది. ప్లీజ్
బయటికి రానా ఒక నిమిషం వెళ్తావా ఆల్రెడీ నీ కింద ముగ్గురున్నారా అమ్మ అనేసి పాపం డోర్ దగ్గరికి వెళ్ళాడు. అది అర్ధరాత్రి 12 గంటలకి ట్రైన్ చాలా స్పీడ్ వెళ్తుంది. డోర్ దగ్గర వాడి బాధను కంప్లీట్ చేసుకున్నాడు. అయితే వెనుక కంపార్ట్మెంట్ లో కూడా ఎదురుగా వాడి భార్య కూర్చుంది. వస్తాయి ఏంటండి అర్ధరాత్రి ఇక్కడ కూర్చో ఎందుకండి ఇక్కడైతే వర్షం చినుకులు మొహం మీద పడుతున్నాయి. ఎలా ఉంటది